హలో అండి. వెల్కమ్ టు సిరి కిచెన్. ఈ రోజు మన కిచెన్‌లో పల్లి పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ ఎండలకి ఏమీ తినబుద్ధి కానప్పుడు అంటే వేపుళ్ళు కానివ్వండి, అలాగే కర్రీస్ కానివ్వండి, ఇలా ఏమీ తినబుద్ధి కానప్పుడు ఒకసారి ఈ విధంగా పల్లి పచ్చి పులుసు ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ పల్లి పచ్చి పులుసు రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకెళ్ళి చూద్దాము. ఈ పల్లి పచ్చి పులుసు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మీడియం సైజ్ నిమ్మకాయంత చింతపండుని తీసుకొని నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి వాటర్ తోటి క్లీన్ చేసుకొని ఇందులోకి తగినన్ని వాటర్ పోసి చింతపండుని నానబెట్టుకోవాలి. ఈ చింతపండు బాగా నానిన తర్వాత చింతపండు నుంచి గుజ్జును తీసేసుకొని ఈ విధంగా రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక ప్యాన్‌లోకి పావు కప్పు పల్లీలు వేసుకోండి. అలాగే కారానికి సరిపడా 7 లేదా 8 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. పల్లీలు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 2 గుప్పిళ్ళు వేసుకుంటే సరిపోతుంది. అలాగే పచ్చిమిర్చి బదులుగా ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని లో టు మీడియం ఫ్లేమ్‌లో చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసుకొని వేసేసుకొని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్‌లోకి వేసుకోండి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. పావు టీ స్పూన్ పసుపు, ఒక పావు గ్లాస్ వాటర్ పోసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చి పులుసుకి తాలింపు కోసం ముందుగా ప్యాన్‌లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2, 3 ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపు మొత్తం చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఇంగువ వేసి ఒకసారి అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి చింతపండు రసం వేసుకోండి. అలాగే మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి మిశ్రమం కూడా వేసి అలాగే టేస్ట్‌కి తగ్గట్టు వాటర్‌ని పోసుకోండి. అంటే పులుపుకి తగ్గట్టు వాటర్‌ని అడ్జస్ట్ చేసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం బాగా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతున్నప్పుడే ఇల్లంతా మంచి వాసనతోటి ఘుమఘుమలాడిపోతుందండి. సో చూసారు కదా, చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకున్నాము. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.